విజయోత్సవానికి రెడీ ఏడాదైనా గూడేది. కాంగ్రెస్ సర్కారు 6 ప్రధాన గ్యారంటీలు ఒకటైన ఇందిరమ్మ ఇళ్లపై గందరగోళం. ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించి వచ్చే నెలతో ఏడాది, మార్గదర్శకాలు విడుదల చేసి 8 నెలలు పూర్తి. పథకం అమలుపై కీలక కమిటీలు ఏర్పాటై కూడా నెల రోజులు. ఇప్పటి వరకు లబ్ధిదారులు ఎవరో తేరని తీరు. నెల రోజులుగా ఖాళీగానే కమిటీలు, జాడలేని గ్రామ సభలు. ఒక్క దరఖాస్తుకు కలగని మోక్షం ఎందుకు నాయన? తొలి ఏడాదిలో 4.16 లక్షల ఇల్లు నిర్మిస్తానన్న ప్రభుత్వం ఏమైంది? ఏడాది ఇవాళ కేసీఆర్నో లేకపోతే మోడీనో వాళ్ళనో వీళ్ళనో తిట్టినటువంటి మీరు ఏం చేసిరు? ఇవాళ ఏమైంది? మరి ఏడాది అయిపోయినాక కనీసం ఒక్క ఇంద్రమ్మ ఇల్లన్న కట్టిరా ఒక ఏడాదిలా? ఇక మిగిలింది 4 ఏళ్ళు. మీకు మిగిలింది 4 ఏళ్ళు. ఇవాళ కట్టడం మొదలు పెడుతుంటే ఈ ఏడాది అంతా కూడా మళ్ళీ 4 ఏళ్ళలో కట్టాలి కదా ఇందిరమ్మ ఇండ్లు. ఆ ఇందిరమ్మ ఇండ్లకు వచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో రూరల్ ఏరియా గ్రామీణ ప్రాంతాల్లో అయితే డబ్బులు తక్కువ వస్తాయని చెప్పేసి అన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల కిందకి గ్రామాలను నెట్టిపడేసారు కేవలం పైసల కోసం. ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఇచ్చింది కేవలం పైసల కోసం మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 70,000 90,000 లక్ష వస్తాయి. అదే అర్బన్ ప్రాంతాలు అయితే 1,50,000 వస్తాయి. భారం తగ్గించుకోవడం కోసం ఇవాళ తెలంగాణ ప్రభుత్వము ఇది పరిస్థితి. అప్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు కడతారు? ఏం చేస్తారు? ఉచిత పథకాల వల్ల దేశం మొత్తం కూడా దివాలా తీసేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలారా ఆలోచించుకోండి. ఎవరు ఎక్కువ ఉచిత పథకాలు ఇస్తే వాళ్ళు దేశాన్ని మోసం చేస్తున్నట్టు. ఇవాళ మనం బ్రతుకుతుండొచ్చు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. భవిష్యత్తును మోసం చేసి చచ్చిపోయిన వాళ్ళుగా అయిపోతాం మనమంతా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనకి ఇచ్చేటువంటి 4 రూపాయల కోసం 4 ఉచిత పథకాల కోసం 4 సబ్సిడీల కోసం ఇవాళ ప్రభుత్వాలు నాశనం అయిపోతున్నాయి. అదే డెవలప్మెంట్ చేసి ఇవాళ ఉత్పత్తి చేసేటువంటి క్రమానికి వెళ్ళిపోతే వ్యవసాయ ఆధారిత ఇవాళ గ్రామీణ ప్రాంతాలను ఒక 10 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకొని ఆ గ్రామాల్లో ఉండేటువంటి పంటలు, ఆ గ్రామాల్లో ఉండేటువంటి అవసరాల నిమిత్తం కొన్ని చిన్న క్లస్టర్లుగా వేసి ఉపాధి హామీ ఇచ్చేటువంటి కొన్ని చిన్నవైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనేటువంటిది ఉత్తమోత్తమం తప్ప పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనేటువంటిది ఎప్పుడూ కాదు. వాళ్ళ భారతదేశంలో ఈ పనికిరాని అభివృద్ధి ఏదీ లేనప్పుడు 1000 ఏళ్ల కింద ప్రపంచానికి మార్గదర్శనం చూసినప్పుడు అన్ని కుటీర పరిశ్రమలే, అన్ని మనుషులు సహజంగా చేసేటువంటివే. అది ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. వేల టన్నుల బంగారం ఉన్నప్పుడు, మన దగ్గర భూములు ఉన్నప్పుడు, మన దగ్గర ప్రతిదీ కూడా చేనేతతో సహా ప్రతిదీ కూడా కుటుంబాలు కుటీర పరిశ్రమలుగా ఏర్పడి ఒకరికొకరు వస్తు మార్పులు చేసుకొని భారతదేశం సౌఖ్యంగా ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసినటువంటి భారతీయ విధానాలు వచ్చినప్పుడు మాత్రమే మనం బ్రతికి బట్టగడతాం. ఇప్పుడు వచ్చినటువంటి అభివృద్ధి పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధికి మార్గం కానే కాదు, ఎన్నటికీ కావు. వాళ్ళ చెరువులను మింగి, కొండలను మింగి, గుట్టలను మింగి, ప్రకృతిని మింగి వచ్చినటువంటిది ఏది అభివృద్ధి కాదు. ఇదంతా వినాశనానికి మాత్రమే దారి తీస్తుందనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలారా.